అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అనేకమైనటువంటి మార్పులు జరిగినటువంటి విషయము, జరిగినటువంటి ముచ్చట మనకు తెలిసిందే. అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా ఫ్రీ బస్సు స్కీమ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. అయితే దీనివల్ల చాలామంది ఆటో డ్రైవర్లకు కూడా ఒక నష్టం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 150 మందికి పైగా ఆటో డ్రైవర్లు దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబాలంతా కూడా రోడ్డున పడతా ఉన్నాయి. బ్రతుకు భారమవుతుందని చెప్పేసి చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అయితే మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఆటో డ్రైవర్లకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాలు ఏంటి, కష్టాలు ఏంటి, ఫ్రీ బస్ పథకం వల్ల మహిళలు ఎవరు కూడా ఆటోలు ఎక్కక వాళ్ళ పరిస్థితి మొత్తం కూడా దిగజారి దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 150 మంది ఆటో డ్రైవర్లకు పైగా వాళ్ళంతా కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు శాతం రమేష్ గారు ఉన్నారు. ఒకసారి అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. అయితే ఈ పాలన ఎట్లుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆటో డ్రైవర్లందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. గతంలో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకోలేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అంతకుముందు ఓన్లీ రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అంటే మీకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు, ఏమైనా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటలన్నీ కూడా చెప్పి అంటే నెరవేర్చే ప్రయత్నం చేసిందా? ఇంతవరకు అయితే నాకు తెలిసి ఏది కూడా నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి గారు ఖాళీ మాటల వరకే చెప్తున్నారు. ఎంతసేపు వారు కేసీఆర్ గారిని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టును దాన్నే హైలైట్ చేస్తూ దాన్ని కేసీఆర్ గారిని తిట్టడము, దానివల్లనే ఆయన ఈ 2 సంవత్సరాలు గడుపుకున్నాడు. ఎవరికి ఏ హామీ కూడా అమలు చేయలేదు ఇంతవరకు. నాకు తెలిసిన మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరూ ఓడిస్తారు, చిత్తుగా ఓడిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. స్థానిక సంస్థలలో మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు అందరూ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. ఉదాహరణకు నిన్నగాక మొన్న నేను దసరా సందర్భంగా నా సొంత గ్రామం ఆలేరు కాన్స్టెన్సీ అమ్మనబోలు గ్రామం మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు కాన్స్టెన్సీ మూటకొండూరు మండలం. నా ఊరికి వెళ్ళాను దసరా సందర్భంగా పండుగ కోసము. మా నాన్నగారు అక్కడే ఉంటారు. అక్కడికి వెళ్తే మా ఊరు గ్రూప్లో బతుకమ్మ పండుగ రోజు వాటర్ రాలేదని ఇంట్ల ముందు ఉన్న వాటర్ ట్యాంకులు ఫోటోలు తీసి గ్రూప్లలో పెట్టారు గ్రామంలో ప్రజలందరూ. మా ఊర్లో నీళ్లు లేవు, మిషన్ భగీరథ నీళ్లు 2-3 రోజుల నుంచి వస్తలేవు. పండుగకు ఆడపిల్లలు వచ్చారు, స్నానం చేసుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి కూడా మంచి నీళ్లు లేవు. ఏంది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఖాళీ వాటర్ ట్యాంకులు ఫోటోలు తీసి గ్రూప్లలో పెడితే గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి అందరు కలిసి ఆ మోటార్ రిపేర్ చేయించి, పాతది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బావిని రిపేర్ చేయించి, ఆ మోటార్ని రిపేర్ చేయించి గ్రామానికి నీళ్ళు ఇచ్చారు. నేను అది ప్రత్యేకంగా నిన్నగాక మొన్న చూసిన. అలాంటి పరిస్థితి ఉంది. అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి కదా అప్పట్లో కూడా, మరి దాన్ని ఎట్లా చెప్తారు? అంటే అప్పుడు ఏం జరగలేదంటారా ఈ రకంగా? అప్పుడు ఇంత ఇబ్బంది జరగలేదు. మిషన్ భగీరథ వాటర్ వచ్చినప్పటి నుంచి గ్రామాలలో తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. తాగునీరు, సాగునీరు అన్నీ మంచిగా అందినాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే వాటన్నిటినీ ఇబ్బంది చేసి ఇది కేసీఆర్ చేసిన తప్పని చెప్పి కేసీఆర్ గారికి బదనాం చేయడం కోసము మంచిగా ఉన్న వాటిని కూడా ఖరాబ్ చేసి చూపిస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికిప్పుడు కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మా పార్టీ నుంచి 10 మంది కూడా పార్టీ మారిర్రు, మా పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ 10 మంది ఇప్పటికీ అంటే ఒకవేళ కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఆ 10 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అండ్ ఏ పార్టీ గెలవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పుడు కాదు, మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. కొద్ది తేడాతోటి అదేమంటారు జాక్పాట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు. అది అనుకోకుండా అయ్యారు. ప్రజలు మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న నల్గొండ జిల్లాలో డైరీ ఎలక్షన్లలో కూడా, మదర్ డైరీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. వాళ్ళు తుంగతుర్తి ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే ఇద్దరు వారు తిట్టుకున్నారు తప్ప ఏం చేసింది లేదు అక్కడ కూడా. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పేసి మీరు ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారి కంటే ఇంకా మంచిగా చేస్తారని ఆటో డ్రైవర్లు కానీ రైతులు కానీ అందరూ రేవంత్ రెడ్డి గారు చెప్పే తీయటి మాటల్ని నమ్మి ఓట్లేసిర్రు. అందరూ మోసపోయారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలోనే అందరూ అర్థం చేసుకున్నారు. ఒక ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి మహిళలకు అక్కడ ఇక్కడ తిరగడానికి అవకాశం కల్పించారు. అది బాగానే ఉంది, దానికి మేమేం కాదంటలేము. కానీ ఆ పథకం వల్ల 6 లక్షల మంది ఆటో డ్రైవర్లం రోడ్డున పడ్డము. 150 మంది ఆటో డ్రైవర్ల పైన ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా మాకు దీనివల్ల మా ఉపాధి కోల్పోయినందుకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానన్నారు. అది కాకుండా మరీ ముఖ్యమైనది ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్ కానీ ఏదైనా ఒక డ్రైవరు చనిపోతే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేది. ఆ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం వల్ల తన భర్త చనిపోయాడని ఆ భార్య కానీ తన పిల్లలు కానీ కొంచెం వరకు మర్చిపోయి కొంచెం ఆర్థికంగా బాగుపడుతుండే. కానీ ఇప్పుడు ఆ పథకాన్నే కంటిన్యూ చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు. వెంటనే 5 లక్షల ప్రమాద బీమాను కంటిన్యూ చేయాలని మేము ఇప్పటికి చాలాసార్లు ధర్నాలు చేసినాము. ఇక ముందు కూడా దానిపైన చాలా ఫైట్ చేస్తాం. అంటే మీరు ధర్నాలు చేసినామని చెప్తా ఉన్నారు. మీరు ధర్నాలు చేసిన తర్వాత అసలు మీకు ముఖ్యమంత్రి గారు స్పందించిర్రా, దానికి సంబంధించి మాట్లాడిర్రా? లేకపోతే మీరు ధర్నాలు చేసేటటువంటి సమయంలో ఫ్రెండ్లీ పోలీసు, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఫ్రెండ్లీ పోలీస్గానే ఉన్నారా పోలీస్ వాళ్ళు, లేకపోతే మీ విషయంలో ఎట్లా ఉన్నారు అనుకోవచ్చు? ఫ్రెండ్లీ పోలీసుగా ఏం లేరు. పోలీసులు మేము ఏదైనా ధర్నాలు చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. మమ్మల్ని ఏమి ఇస్తలేరు. పోలీసులు మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పట్లాగా లేదు ఇప్పుడు పరిస్థితి. ఫ్రెండ్లీ పోలీస్ ఏం లేదు. పోలీసులు కూడా మర్యాద ఇస్తలేరు. పోలీస్ స్టేషన్లోకి వెళ్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ త్వరలో ఇంకా మేము చెప్తాము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీకున్నటువంటి కష్టాలు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, లేదంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎవరినైనా కలిసి చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా మీరు? చాలా వరకు కలిసినాము, కమిషనర్లకు కలిసినాము, మినిస్టర్లకు కలిసినాము. కానీ ఎవరు సరే చేద్దాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మా సమస్యలే అసలు తీరుస్తలేరు. పక్క రాష్ట్రంలో మొన్ననే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే 15,000 ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. కానీ మనకు 2 సంవత్సరాలు అయింది. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు చెప్పారు కానీ కనీసం ఇంతవరకు మా గురించి ఏ ఒక్క మీటింగ్లో కూడా మాట్లాడతలేరు. ఆటో డ్రైవర్ల సమస్యల గురించే మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది వరకు ఉన్నారు ఆటో డ్రైవర్లు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 6 లక్షలకు పైన ఆటో డ్రైవర్లు ఉన్నారు. మొత్తం 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల గురించి కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోలేదు. అంటే ఓట్లు మాత్రమే కోరుతా ఉందా మీ నుంచి? ఓట్లు మాత్రమే కోరుతురు. కమ్మటి తీయటి మాటలు చెప్పి లేని ఈ హామీలు ఆ హామీలు అన్నీ మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకురు. ఆటో డ్రైవర్లు అందరూ ఓట్లు వేసిరు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఏది అమలు చేస్తలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా కొన్ని పథకాలు నెరవేర్చిండు. అంటే రైతు భరోసా ఇవ్వడం కానీ, తర్వాత రుణమాఫీ చేయడం కానీ, దాని ద్వారా రైతులకు మేలు జరిగింది. రైతులకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా చేసిండు. తర్వాత 200 యూనిట్ల కరెంటు కానీ, తర్వాత గ్యాస్ కానీ, లేకపోతే ఇంకా ఫ్రీ బస్సు కానీ, ఇట్లా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. కొంత సమయం పడుతుంది. కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులు తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కుప్పగా చేసిండు. మొత్తం కూడా రాష్ట్రం పైన కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండు. కాబట్టి మేము పాలన అందించడానికి మాకు సమయం పడుతుంది. మేము చెప్పినటువంటి మాటని నెరవేర్చకపోవడానికి కారణం ఏంటంటే, మేము చెప్పినటువంటి మాట ప్రకారం మేము నిలబడకపోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులు. ఆయన చేసినటువంటి అప్పుల వల్ల మేము వాటికి మిత్తులు కట్టడానికే సరిపోతుంది. ఇవాళ మా దగ్గర ఏ పైసా కూడా మిలగట్లేదు. రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం మొత్తం కూడా అప్పులే కడతా ఉన్నాము. అంటే దాని వల్లనే మేము చెప్పినటువంటి ప్రతి పథకాన్ని కూడా నెరవేర్చలేకపోతున్నాం. ఖచ్చితంగా నెరవేరుస్తాము, కొంత సమయం పడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగానే స్పందిస్తూ అక్కడక్కడ మాట్లాడుతున్నాడు. మరి వీటిని మీరు తీయటి మాటలు అని చెప్పేసి ఎట్లా అంటారు? అంటే నిజంగానే కేసీఆర్ చేసినటువంటి అప్పులు అనుకోవచ్చు కదా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులే ఉన్నారు. వాళ్ళు చేసిన అప్పుల్ని కవర్ చేసుకుంటూ కొత్త రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకుంటూ మంచి పరిపాలన అందించారు కేసీఆర్ గారు. వారు ఉన్నప్పుడు ఉచిత బస్సు కానీ ఇలాంటి పథకాలు ఏవి లేవు. ప్రజలకు అవసరమైన పథకాలే పెట్టిరు. వాటి వల్ల ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తారేమో, ఇంకా గొప్పగా చేస్తారేమో అని ఆశపడి అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసి మోసపోయారు. కానీ కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్ల ఎలాంటిది కాదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, అప్పులు ఊడతలేవు, మా చెప్పులు ఎత్తుకోపోతారని.
అంత చీఫ్గా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు. ఒక మామూలు చదువుకునే వ్యక్తి, చదువు తెలియని వ్యక్తి మాట్లాడినట్టుగా మాకు అప్పులు పుడతలేవు, ఢిల్లీకి పోతే మా చెప్పులు ఎత్తుకుపోతారని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పైన ఫ్రీ బస్సు పథకం పైన అంటే దీనివల్ల ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? అసలు మీ రోజువారీ సంపాదన ఏంటి? మీరు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత సంపాదించేవారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సంపాదిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మీకు నష్టం ఎంత జరుగుతుంది? మీ రోజువారీ ఆదాయం ఒక్కసారి దానిపైన పూర్తి స్థాయి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం చాలా హ్యాపీగానే ఉన్నాము, మంచిగా ఆటోలు నడిపించుకునే వాళ్ళము. అప్పుడు ఉచిత బస్సు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా బస్సులో వెళ్ళే మహిళలే మాకు జీవనోపాధి. వాళ్ళు ఇప్పుడు ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలు ఎక్కట్లేదు మహిళలందరూ. ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళు మహిళలు. ఎందుకంటే పిల్లల్ని స్కూళ్ళకు, కాలేజీలకు తీసుకెళ్లాలన్నా, హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలే వెళ్తారు. మగవారు ఏమున్నా ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ బైక్ల పైన, కార్ల పైన వెళ్తారు. కానీ మహిళలే ఆటోలలో ప్రయాణం చేస్తారు. అలాంటి మహిళలకే ఇప్పుడు ఉచిత బస్సు పథకం వల్ల వాళ్ళు బస్సులలో వెళ్తున్నారు కాబట్టి మాకు ఆటోలలో ఎవరు ఎక్కట్లేదు. దానివల్లనే మేము మా ఉపాధి కోల్పోయినాం. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడే చెప్పింది, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్రీ బస్ పెడతామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసింది. అంటే మీరు అప్పుడు దీన్ని పట్టించుకోలేదా? అంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పాటలు పెట్టుకొని జై జై రేవంత్ అన్న అది అని చెప్పి గలీలలో తిరిగే ప్రయత్నం చేస్తారు అన్నది. అయితే అప్పుడే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఫ్రీ బస్ పెడతామని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది. అంటే ఆనాడు మీరు గ్రహించలేరా ఇది? అంటే మాకు ఫ్రీ బస్ పెడితే దెబ్బ పడుతుంది అని చెప్పేసి మీరు ఏమాత్రం కూడా అనుకోలేదా? అసలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేశారు ఆ సందర్భం? అందరు చేయలేదు, కొద్దిపాటి తేడాతోటే గెలిచిరు కదా, అందరు చేయలేదు, కొంతమంది చేసిరు. అప్పుడు జై జై రేవంత్ రెడ్డి అన్న పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు సారే కావాలనే పాటలు పెట్టుకుంటారు. మొన్న గణేష్ నిమజ్జనం రోజు కూడా ట్యాంక్ బండ్ పైన చూసిరు కదా, ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నారు. వాళ్ళ వెనక ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ వెనకాలనే అందరు గణేష్ నిమజ్జనం కాడ సారే కావాలి అనే పాటలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ త్వరలోనే మార్పు మొదలవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మేమందరం అంటే అవంతా ఫేక్, సారే కావాలనేటువంటి పాటలంతా కూడా ఫేక్ ఎడిటింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెడుతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతారు, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదు. స్వయంగా నేను కూడా అక్కడే ఉన్నాను ట్యాంక్ బండ్. ఆ రోజు చాలా వరకు చూశాను. అందరూ గణేష్ నిమజ్జనం రోజు గణేష్ పాటలు వదిలేసి కేసీఆర్ గారి పాటలు, ఆ తెలంగాణ సెక్రటేరియట్ను, ఆ ట్యాంక్ బండ్ను, బుద్ధుని విగ్రహాన్ని చూడగానే అందరికీ కేసీఆర్ గుర్తుకొచ్చి పూనకం వచ్చినట్టుగా కేసీఆర్ గారు పాటలు పెట్టుకొని ఆడుతున్నారు అక్కడ. ఇప్పుడు మరి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేసినటువంటి అన్యాయం ఏమైనా ఉన్నదా? అంటే ఆటో డ్రైవర్లకు 100% అన్యాయమే చేసిరు. ఎందుకంటే మాకు మా జీవనోపాధి పోగొట్టిరు. ముఖ్యంగా ఉచిత బస్సు పథకం పెట్టి జీవనోపాధి పోగొట్టిరు. దానికి ప్రత్యామ్నాయంగా మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. అసలు దాని గురించే మాట్లాడతలేరు. అందుకనే మేము కాంగ్రెస్ పార్టీని ఈసారి పక్కకు పెట్టాలనుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తాము. ఎందుకు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చి మీ సమస్యలను చెప్పి, మీ సమస్యలు, మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా వాళ్ళతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు చెప్పిన మాటల్ని నమ్మి ఓటు వేసినాము. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇంతవరకు మా గురించి మాట్లాడతలేరు. ఇక వారు చేస్తారనే నమ్మకం మాకు లేదు. అందుకనే మాకు కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు అయితేనే మా సమస్యలు పరిష్కారం అవుతుంది అని చెప్పి మేము అందరం నిర్ణయించుకున్నాము. ఆటో డ్రైవర్లమే కాదు, రవాణా రంగ కార్మికులందరము, మిగతా రంగాల కార్మికులందరూ కూడా, రైతులు అందరూ కూడా కేసీఆర్ గారు కావాలనే కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు వస్తే మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ రకంగా పరిష్కారం అవుతాయి? ఆయన ఏమైనా పరిష్కారం అంటే ఆయన ఏమైనా పథకాలు పెడతాడా మీకు, లేకపోతే మీ అకౌంట్లలో డబ్బులు వేస్తాడా, మీకు అందరినీ కూర్చోబెట్టి మీకున్నటువంటి కష్టాలను గుర్తిస్తాడా? అసలు ఎట్లా మారుతుంది? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అట్లనే ఉన్నది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అట్లనే ఉన్నది మీ పరిస్థితి. మీ గురించి ఆలోచన చేసినట్టుగా అయితే లేదు. మరి కేసీఆర్ గారు వస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఫ్రీ బస్ గురించి మాట్లాడుతారు ఎట్లా? కేసీఆర్ గారు మామూలు వ్యక్తి కాదు, అతను ఒక మహా మేధావి. మనము ఎలక్షన్ల మేనిఫెస్టోలో అతను చెప్పిన దానికంటే ఇంకా 2-3 ఇంతలు గొప్పగా చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు. ఆటో డ్రైవర్లకు మేము అడగక ముందుకే మాకు ట్యాక్సీ మినహాయింపు చేశారు. వ్యవసాయ ట్రాక్టర్లకు, ఆటోలకు ట్యాక్సీ మినహాయింపు చేశారు. మాకు ఆటో డ్రైవర్లు చనిపోతే వీళ్ళ కుటుంబము రోడ్డు పాలు అవుతుందని చెప్పి మేము అడగక ముందుకే మాకు ప్రమాద బీమా అనే ఒక 5 లక్షల పథకాన్ని తీసుకొచ్చారు. తర్వాత దళితుల కోసం దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చారు. రైతుల కోసం రైతు బీమా అనే పథకం తీసుకొచ్చారు. తాగునీరు కోసం మిషన్ భగీరథ, తర్వాత ఇలాంటి పథకాలన్నీ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసారు. అలాంటి పథకాన్ని కూడా మంచిగా ఉంది అని చెప్పి అదే పేరుతోటి అట్లనే కంటిన్యూ చేసారు. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పేరు ఎక్కడ కనబడితే అక్కడ దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి గారు, అతను గొప్ప వ్యక్తి. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆ పథకాన్ని, ఆ వైఎస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని దాన్ని అలానే కంటిన్యూ చేసి దాన్ని మంచిగా కొనసాగించారు. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పేరు, కేసీఆర్ కిట్టు కనిపిస్తే దానిపైన ఆయన పేరు అంటించుకుంటున్నాడు. అలాంటి రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారికి చాలా తేడా ఉంది. అందుకని ఇదంతా ఈ 2 సంవత్సరాలలో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కేసీఆర్ గారు అయితేనే మన తెలంగాణకు శ్రీరామ రక్ష అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు దళిత బంధు కొన్ని చెప్పారు, మీరు చెప్పినట్టుగానే జరిగింది. బట్ దళిత బంధు విషయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే అవి వచ్చినాయి అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాకపోయినా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటేనే దళిత బంధు ఇచ్చారు వాళ్ళకు. అటువంటివి కూడా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇవి మీరు అంటే ఎట్లా చెప్తారు? దళిత బంధు అనేది నిజమైనటువంటి దళితులకు చెందాలి. అటువంటి పథకాలు పెట్టినప్పుడు పేదలను గుర్తించి పెట్టినటువంటి పథకాలు వాళ్ళకే చెందాలి. కానీ దళిత బంధు విషయంలో కొన్ని కోట్ల బిల్డింగ్లు ఉన్నటువంటి వ్యక్తులు, కొన్ని లక్షల కార్లు విలువ చేసినటువంటి కార్లు ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళకు దళిత బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని మీరు ఏమనుకుంటారు, అంటే ఏమంటారు? ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. దళిత బంధు అనేది ఓన్లీ దళితులకే ఇచ్చిర్రు, పేదవాళ్ళను ఆలోచించి ఎన్నుకొనే ఇచ్చిర్రు. దీంట్లో కోటీశ్వర్లకు ఇస్తున్నారు, 2 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి ఈ దళిత బంధు పథకాన్ని బంద్ చేసే ప్రయత్నం చేసిండు. ఇంకొకటి రైతు బంధు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 20 ఎకరాలకు ఉన్న వాళ్ళకి వస్తుందని చెప్పి ఆ పథకాన్ని లేకుండా చేసిండు. మొత్తం మీద కేసీఆర్ గారు చేసిన ముఖ్యమైన మంచి పథకాలన్నిటినీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. అంటే దాన్ని మంచిదే అనుకోవచ్చు కదా. రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే మల్లారెడ్డి కానీ, లేకపోతే పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకో వ్యక్తి కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, వీళ్ళకంతా కూడా కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. వీళ్ళకే కొన్ని లక్షల కోట్ల రూపాయలని కేసీఆర్ గారు రైతు బంధు పేరుతోని మళ్ళీ వాళ్ళ మూటకే పంపుతా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు వేసే రైతు బంధు ఒక ఎత్తు అయితే, బీఆర్ఎస్ పార్టీ నాయకులకే వేసే రైతు బంధు ఒక ఎత్తు అవుతా ఉన్నది. వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు నిజమైనటువంటి రైతులు ఎవరు ఉంటారో, ఎవరైతే పంట పొలంలోకి వచ్చి నాగలి కట్టి ఎవరైతే దున్ని వ్యవసాయం ఎవరైతే చేస్తారో అటువంటి రైతులకే న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, కానీ అది మాటల వరకే సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు కానీ చేయలేకపోతున్నారు. కేసీఆర్ గారు చేయలేకపోతున్నారు. ఇప్పుడు రైతు బంధు వేసారు కదా, ఒక్కసారి వేసిరు. ఇప్పుడు 2 సంవత్సరాలలో 4 సార్లు వచ్చేది ఒకటేసారి వేసిరు. ఇంకా 3 దఫాలు వాళ్ళు ఎగ్గొట్టిరు. కాకపోతే కేసీఆర్ గారు ముఖ్యమైన ఎమ్మెల్యేలకు పెద్ద వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కొంతమంది కింది స్థాయి వాళ్ళని గుర్తించి వాళ్ళకు దానం చేశారు వచ్చిన డబ్బును. అది ఏంటంటే కొద్ది రోజులలో అది నష్టమే కదా. ఇప్పుడు అది వృధా ఖర్చు. ఎందుకంటే ఉన్న వాళ్ళకు పెట్టడం ఏంటి అంటే రైతు బంధు అనేది రైతన్నలకు రైతులు కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చే బంధు. రైతులకు అండగా వాళ్ళు ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి నాట్లు వేసుకోవడానికో, ట్రాక్టర్ ఖర్చులకో, లేదంటే ఇతర కూలీలు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడమో, కూలీలకు డబ్బులు ఇవ్వడానికి, ఖర్చు చేసుకోవడానికి ఇచ్చేది ప్రభుత్వం. కాకపోతే మరి ఎవరైతే వీళ్ళు పని చేయరు, వీళ్ళు కార్లలో తిరుగుతారు, నాయకులతో ఉంటారు, అంటే మొత్తం కూడా బంగ్లాలలో తిరుగుకుంటా, ఏసీ కార్లలో వండుకుంటా, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించేటటువంటి పార్టీ నాయకులకు రైతు బంధు ఏ రకంగా వాళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళు అర్హులా దానికి? అసలు అంటే ముఖ్యమంత్రి అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది ఏముందంటే, మహబూబ్ నగర్ జిల్లాలో 100 ఎకరాలు ఉన్న రైతు కూడా వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా, ఆటో డ్రైవర్గా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుండే అప్పట్లో. అయితే 100 ఎకరాలు ఉన్నంత మాత్రాన అతనికి పెట్టుబడి కూడా పెట్టే పరిస్థితిలో లేరు. అందుకని కొద్ది రోజులు ఇప్పుడిప్పుడే అన్ని కాలువలు, నీళ్లు ఇవన్నీ జరుగుతున్నాయి, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కొద్ది రోజుల తర్వాత దీన్ని పథకాన్ని తగ్గిద్దాము, దీన్ని కొంచెం కంటిన్యూ చేద్దాం కొద్ది రోజులు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని తప్పుడుగా చూపించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ఒకవేళ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారంటే మీరు ఎవరి వెనుక ఉంటారు? ముఖ్యంగా మా ఆటో డ్రైవర్లు అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంటున్నాము. మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపిస్తున్నాం. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారికి మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? అదే చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను. మేము అడిగినే కాకుండా, మాకు ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పినే కాకుండా చెప్పని చాలా పథకాలు తీసుకొచ్చారు. వారికి అన్నీ తెలుసు. కేసీఆర్ గారికి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఏ పథకం అమలు చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి అతనికి చెప్పవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు అయితేనే అందరినీ బాగు చేస్తారు. నేను ఇందాక మీకు కూడా చెప్పా,
అంటే మీకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా గవర్నమెంట్లో అంటే ఎప్పుడు నష్టం జరిగింది, ఎప్పుడు ఎంత ఆదాయం వచ్చింది అనేది ఒకసారి మీరు సమాధానం ఇవ్వలేదు అది. ఆటో డ్రైవర్లతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మేము చాలా కోల్పోయినాము. చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా ఒకప్పుడు రైతులు చనిపోయేవాళ్ళు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు బతకడానికి వీళ్ళ జీవనోపాధి కోల్పోయారు ఉచిత బస్సు పథకం వల్ల. అందుకే ఇబ్బందులు కలిగి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీళ్ళ జీవనోపాధి కూడా చాలా కోల్పోయారు. అసలు కుటుంబం ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నారు, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు వీళ్ళ పరిస్థితిని అడిగి తెలుసుకునే వాళ్ళే లేరు. అందుకనే మాకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం ఓట్లు ఉంటే మాత్రమే మీ దగ్గరకు వస్తారు అంతేనా? ఓన్లీ ఎలక్షన్ల టైంలో మాత్రమే కనిపిస్తారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి? కేసీఆర్ గారు వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. పక్కా మళ్ళీ గెలిపించుకుంటాం, కేసీఆర్ గారినే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. 6 లక్షల మంది కూడా కేసీఆర్ గారు అంటే మీరు ఒక్కరే అంటారు అనుకోవచ్చు కదా, అంటే మీ ఇంకా అందరూ ఉంటారా? అంటే మాలాంటి 6 లక్షలలో మినిమం ఒక 90% ఆటో డ్రైవర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు, 100% పక్క. ఆటో డ్రైవర్లకు ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో ఏమైనా ఘటనలు చోటు చేసుకున్నాయి అంటే ఇప్పుడు యూబర్ కానీ ర్యాపిడో కానీ ఇటువంటి కొన్ని యాప్స్ వల్ల కూడా నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బంద్ చేస్తామన్నారు, తర్వాత ఇప్పుడు ఏమో పట్టించుకోవట్లేదు. మరి ఏంది దీనిపైన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ఓలా ఊబర్ వల్ల కూడా కొంచెం ఇబ్బందులే ఉన్నాయి. బైకుల వల్ల బైకులు కూడా ఓన్ ప్లేట్ ఉన్న బైకులు వీళ్ళు ర్యాపిడో ఓలా ఊబర్ అటాచ్ చేసుకొని నడిపించుకుంటున్నారు. వాటిని ట్యాక్సీ ప్లేట్గా మార్చితేనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే పక్కా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీ ఆటోలో నార్మల్గా రెగ్యులర్గా ప్రయాణం చేసే ప్రయాణికులు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓట్లు వేయాలి, ఏ పార్టీకి ఓట్లు వేయొద్దు, ఏ పార్టీ ఉంటే మనకు మంచి జరుగుతుంది, మన కష్టాలని ఏ పార్టీ గుర్తిస్తుంది, ఏ నాయకులు వస్తే మనకు మంచిగా ఉంటుంది అని చెప్పి ఇట్లా ఎవరైనా మాట్లాడుకుంటారు కదా ప్రయాణికులు రోజు. అట్లా ఏం మాట్లాడుకుంటారు, ఏ పార్టీ గురించి మాట్లాడుకుంటారు ఎక్కువగా, ఏది అంటే ఏ నాయకుడి పైన మాట్లాడుతారు? చాలా మంది అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, రోడ్లన్నీ బాగుంటుండే, వర్షాలు వచ్చినప్పుడు కూడా రోడ్లన్నీ బాగా ఎప్పటికప్పుడు బాగా చేపిస్తుండే. ఇప్పుడు వాళ్ళు రోడ్లే మొత్తం ఎక్కడ హైదరాబాద్ అంతా ఎక్కడ పోయినా కూడా అన్ని గుంతలు గుంతలు, ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి, కార్లు ఖరాబ్ అవుతున్నాయి, మొత్తం బండి ఎత్తేసి మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. ఏం పట్టించుకుంటలేరు. అసలు ప్రతి రోడ్డు ఎక్కడ చూడు, ఏ గల్లీ చూడు రోడ్లన్నీ గుంతలమయం అయిపోయినాయి. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ మన ఇమ్లీబన్ బస్ స్టాండ్, మన చరిత్రలోనే ఆ బస్ స్టాండ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ బస్ స్టాండ్లోకి నీళ్ళు వెళ్ళలే. ఆ బస్ స్టాండే మునిగిపోయి బస్సులు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల వచ్చింది? ఇదంతా మూసి కాలువ పెద్దగా చేయకపోవడం వల్ల, ఆ గేట్లు ఒకటేసారి తెరవడం వల్ల ఇదంతా జరిగింది. వారికి అనుభవం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారికి చెప్పే వాళ్ళు కూడా సరిగా లేనట్టున్నారు. అసలు ఇమ్లీబన్ బస్ స్టాండ్ చరిత్రలో మొదటిసారి మునిగిపోవడము, ఇలాంటివన్నీ కరెక్ట్ చేయలేదు. అందుకనే మా ఆటోలో ఎక్కిన ప్యాసింజర్ కూడా అదే అంటున్నారు, ఈ రేవంత్ రెడ్డి గారి కంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాగుండే, మళ్ళీ కేసీఆర్ గారినే గెలిపించుకుంటామని వారు కూడా అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా దేశవ్యాప్తంగా మొత్తం నంబర్ 1 స్థాయిలో పెడతామని చెప్తున్నారు. అంటే ఇక్కడ మీ కష్టాలు కూడా కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కష్టాలే పక్కన పెట్టినటువంటి వ్యక్తి రాష్ట్రం ఎట్లా నంబర్ 1 స్థాయిలో పెడతాడు? దీనిపైన అసలు మీరు ఏమనుకుంటారు? అంటే ఈ మాటలు నిజమేనా? అవన్నీ ఫేక్ మాటలు. కేసీఆర్ గారి కంటే నేను గొప్పగా మాట్లాడతా, నేను గొప్ప నాయకుడు అని నిరూపించుకోవడం కోసమే వారు ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో పెద్ద స్కామ్ జరిగింది. వారందరూ చెప్తుంటారు కదా, కేసీఆర్ అది 93 కోట్లకే మాకు 93 లక్షల కోట్లకే మాకు కట్టిరు, దాంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటారు. 93 లక్షల కోట్ల దాంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుంది? అదంతా ఫేక్. కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారిని తిట్టుకుంటేనే వారు గొప్పగా హైలైట్ అయ్యారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారిని తిట్టి హైలైట్ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కాని పని, ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇక ముందు ఎవరు నమ్మరు ప్రజలు. ఇప్పుడు మీ అమ్మ నాన్న, మీ ఇంటికాడ మీ అమ్మ నాన్న ఉంటారు కదా నార్మల్గా పెద్దవాళ్ళు, వాళ్ళు మీతో ఏమంటా ఉంటారు ఇంటికి పోయిన సందర్భాల్లో? అరే ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది బెట ఆటో, కాంగ్రెస్ వచ్చింది, ఫ్రీ బస్ ఉన్నది, మొత్తం కూడా నష్టపోతున్నారు కదా, నిజమేనా? మరి ఏంది పరిస్థితి? అట్లా మీతో ఏమైనా మాట్లాడతారా వాళ్ళు? మాట్లాడతారు. నేను రెగ్యులర్గా అందరితో టచ్లో ఉంటా, ఊరికి వెళ్తుంటా వస్తుంటాను. ఊర్లో వాళ్ళకి పెన్షన్ కూడా టైంకి వస్తలేవు, అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాటర్ కరెక్ట్గా వచ్చేది, ఇప్పుడు ఆ వాటర్ కూడా వస్తలేదు. మంచినీళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినాయి కదా, మా ఊర్లో అందరికి మంచినీళ్ళు కూడా సరిగా దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కూడా చీటికి మాటికి కరెంటు పోతుంది.
వంద 100 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అన్నారు కానీ అది ఇచ్చి కూడా ఉపయోగం లేదు. కరెంట్ మాత్రం ఊరికే పోతుంది. ఇప్పుడే ఇట్లా పోతుంది, రేపు సమ్మర్లో ఎట్లుంటుందని భయపడుతుంది పబ్లిక్ అంతా ఊర్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ అది అని చెప్పి కొన్ని పెట్టే ప్రయత్నం చేసిండు. కాబట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అంటే దానిపైన అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఆ డబ్బుని ఇంకా వేరే విద్యారంగం కానీ లేకపోతే వృద్ధులకు కానీ పేదవాళ్ళకి ఇండ్లు కానీ ఇట్లా ఇస్తే వాటి కోసం ఖర్చు పెడితే కొన్ని వందల వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి అని చెప్పేసి మీరు అట్లా ఏమైనా అనుకుంటున్నారా? లేకపోతే 100% అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేసిరు. ఇప్పుడు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు. మా పిల్లలకి ఇచ్చినా బాగానే ఉంటుంది. మొన్న ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఆపేసిరు బిల్లులు కట్టలేదని. వాటికి ఇచ్చినా బాగుంటుండే. ఆటో డ్రైవర్లు చనిపోయారు, ప్రమాద బీమా 5 లక్షలది ఇది ఆపేసిరు, వీళ్ళకి ఇచ్చినా బాగుంటుంది. రైతు బంధు ఆపేసిరు. ఇలాంటి వాటికి ఉపయోగిస్తే బాగుంటుంది. ఆ అందాల పోటీలకు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు మన తెలంగాణ ప్రజలను, తెలంగాణ కార్మికులను, రైతులను, విద్యార్థులను ఆదుకుంటే బాగుంటుండే. ఆ డబ్బులన్నీ వృధా చేసిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అప్పట్లో ప్రతి ఇంట్లో ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పడం కానీ, లేకపోతే 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పడం కానీ, లేకపోతే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పడం కానీ, అంటే ఇవన్నీ కూడా మోసపూరిత హామీలు అనుకోవచ్చా? అంటే కేసీఆర్ గారు కూడా మాట తప్పుతాడు అనుకోవచ్చా? ఆయన కూడా అబద్ధాలు చెప్తాడు, ప్రజలకు మోసం చేస్తాడు, ప్రజలకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఆయన కూడా అందరి లెక్కనే మాట్లాడిన అనుకోవచ్చా? అట్లా అనుకోవద్దు. ఎందుకంటే చేయలేదు కదా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనేది అది వేరే విషయం, అది పొలిటికల్ గా మాట్లాడదాం తర్వాత. కానీ కేసీఆర్ గారు 3 ఎకరాలు ఇస్తా అన్నారు. కొంతమందికి ఇచ్చారు, ప్రాసెస్ మెల్లమెల్లగా చేసుకుంటా పోతున్నారు. 10 సంవత్సరాలలో కొంతమందికి ఇచ్చారు. అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు వీరని అంటారు, కానీ రేషన్ కార్డులు కూడా ఇచ్చారు. కాకపోతే తర్వాత దళిత బంధు ఇచ్చారు. అన్ని మెల్లమెల్లగా కంటిన్యూ చేస్తున్నారు. 10 సంవత్సరాలలో కొంతవరకు చాలా వరకు చేసిరు కదా, అది చేసే ప్రయత్నం చేసిరు కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు అంతా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే. కేసీఆర్ గారు అడగకుండానే చాలా చేసిరు, చాలా మంది లబ్ధి పొందిరు. ఫైనల్గా ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్సు పథకం వల్ల ఇలాంటి ఇంకా వేరే రకంగా అసలు ఎట్లా నష్టపోతున్నారు, ఏ రకంగా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మీ ఇబ్బందులన్నీ పరిష్కారం కావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? అంటే మా ఇబ్బందులన్నీ పరిష్కారం కావాలంటే ఈ ఉచిత బస్సు పెట్టిన పథకాన్ని మేము రద్దు చేయమంటలేము, అది కంటిన్యూ చేయమనండి. కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లు నష్టపోతారు కాబట్టి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం, తర్వాత ఫిట్నెస్ ఇలాంటివన్నీ మాఫీ చేయాలి. ఫిట్నెస్ కూడా మాఫీ చేయాలి. మాకు ఆటో డ్రైవర్ చనిపోతే అదే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకాన్ని రద్దు చేసిరు ఇప్పటి ముఖ్యమంత్రి గారు, దాన్ని కొనసాగించాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు మరి ఇక ఓవరాల్గా మీరు మీ ఆటో కార్మికులందరూ కూడా 6 లక్షల మంది తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు ఏం చెప్తారు? మీ కష్టాలు కానీ ఏమున్నా కూడా అంటే రేవంత్ రెడ్డి గారికి మీ సలహా సూచనలు అనుకోవచ్చు, ఏం చెప్తారు? ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పినా కూడా ఇప్పుడు ఉపయోగం లేదు. ఎందుకంటే ఎందుకు ఉపయోగం లేదు? ఆయన మారుతుండొచ్చు కదా, అంటే మీ కష్టాలు ఆయన దృష్టికి చేరలేవు అనుకోవచ్చు కదా. ఎందుకు చేరాయి? ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో రోజు ధర్నాలు అయితేనే ఉన్నాయి. ఆశా వర్కర్లు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అంగన్వాడీలు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారు కారణం ఎట్లయితారు? అంటే ప్రభుత్వమే కదా, వారే కదా ముఖ్యమంత్రి. వారి ఆదేశాల ప్రకారమే డీజీపీ గానీ, పోలీసులు గానీ ఎవరైనా కూడా పనిచేస్తారు. వారు చెప్తేనే కదా అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ. అందుకనే వారే బాధ్యులు ముఖ్యమంత్రి గారు. ఈ 150 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు చనిపోయారు, వీళ్ళ చావులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యులు. మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు మీకు ప్రభుత్వం ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? ఇక మాకు ప్రభుత్వం ఏం చేస్తుందని ఆశ లేదు, అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పక్క బీఆర్ఎస్ రాబోతుందా? పక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ బాపు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ప్రజలు ఉంటారా కేసీఆర్ గారు వెనుక? పక్క 100% ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎలక్షన్లు వచ్చినా, రేపు బై ఎలక్షన్లు వచ్చినా కూడా పక్క బీఆర్ఎస్ పార్టీ. ఆటో డ్రైవర్లు మాత్రం పాటలు మారట్లేదు కదా, రేవంత్ రెడ్డి గారు పాటలు పెడుతున్నారు కదా. మరి అది అంతా అప్పుడు ఏదో కొంతమంది పెట్టిరు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ సారే కావాలి, మళ్ళీ సారే రావాలనే పాటలే పెట్టుకుంటున్నాం అందరము. రేవంత్ రెడ్డి గారిని పక్కకు పెట్టినాము, వారిని పంపిస్తాం, మళ్ళీ కొడంగల్కి పంపించేస్తాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు అసలు ఏ మాత్రం కూడా మార్పు రాలేదా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం రాలేదు. ఇంకా అందరూ, అన్ని వర్గాల ప్రజలు, అందరూ విద్యార్థులకు స్కాలర్షిప్లే వస్తలేవు. 2 సంవత్సరాలలో ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేరు.
చిన్న చిన్న పిల్లలు కాలేజీలలో మన గురుకుల ఆట హాస్టళ్లలో పురుగుల అన్నాలు తిని ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా వాళ్ళకి బట్టలు బూట్లు అన్ని విధాలుగా బుక్కులు పెన్నులు ఇచ్చి విద్యార్థుల్ని మొత్తం గురుకులాలకు ఎంత వేల మంది లైన్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు గురుకులాలలో చదువుకునే పిల్లలందరూ ఇండ్లకి లైన్ కడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అది తేడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తేనే బాగా అవుతుందని చెప్తున్నారు అంతేనా? కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. రైట్ అన్న, తప్పకుండా మేము కూడా మీకున్నటువంటి సమస్యలని ప్రతిదీ కూడా ప్రభుత్వానికి చెప్తాం. అయితే తెలంగాణ రాష్ట్ర యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శాతం రమేష్ అన్న మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా మేము తీవ్రంగా నష్టపోతున్నాము, అనేక సందర్భాల్లో కూడా నష్టపోయింది. అయితే ఫ్రీ బస్సు పథకం కానీ లేకపోతే ఇంకొక వేరే పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కానీ ఇవన్నిటి వలన మేము మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నాం. మా కుటుంబాలు నడి రోడ్డున పడుతూ ఉన్నాయి. అనేక మార్లు కూడా నాయకులందరినీ కలిసినాము, మంత్రులని, ముఖ్యమంత్రులని, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులని కలిసి మా సమస్యలని చెప్పుకునే ప్రయత్నం చేశాము. అయినా కూడా ముఖ్యమంత్రి గారు దీంట్లో ఏ విషయం కూడా తీసుకోవట్లేదు, ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయట్లేదు, మా గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి శాతం రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మరి ఏం చెప్తారు ఆయనకని చెప్తే, ఆయన పైన మాకు నమ్మకం లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ మాకు ఏమి చేస్తుందనే ఆశలు కూడా లేవు, ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మా దగ్గరకు వచ్చి కొన్ని మాయమాటలు చెప్పి వెళ్తూ ఉన్నారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత మా గురించి ఆలోచన చేయట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల దాదాపు 150 మందికి పైగా ఆటో డ్రైవర్లు అంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైతే ఆటో డ్రైవర్లంతా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు అయితే చూపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ముందు అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతూ ఉన్నాయి, ఏం జరగబోతుంది అనేది అయితే ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. మన ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.